హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను టమాటా పచ్చడి చేస్తున్నా. ఎట్లా చేయాలనో చూసి మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. నేను కిలోన్నర టమాటాలు తీసుకున్నా. మంచిగా క్లీన్ చేసుకొని నీళ్లు లేకుండా తుడుచుకొని కోసి పక్కకు పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 చెంచాల జీలకర్ర, 2 చెంచాల ఆవాలు, 2 చెంచాల మెంతులు వేంపుకొని పక్కకు పెట్టుకోండి. అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని కిలోన్నర టమాటాలు ఉడికించుకోవాలి. అందులోనే 1/2 కిలో చింతపండు వేయాలి. అవి కొంచెం ఉడికినాక 1 చెంచా పసుపు, 4 రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా గుజ్జు లెక్క ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికినాక కప్పున్నర కారం, కప్పు ఉప్పు, ముందు నూరి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసుకొని అంతా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసినాక అది చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు 1/2 పావు ఎల్లిగడ్డలు తీసుకొని సగం మిక్సీలో వేసుకోవాలి, సగం పోపులు వేసుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 1/2 పావు నూనె పోసుకోవాలి. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు శనగపప్పు, కచ్చపిచ్చ నూరుకున్న 2 ఎల్లిగడ్డలు, నాలుగు ఎండుమిరపకాయలు చుంచేసుకోవాలి, 4 రెమ్మల కరివేపాకు, ఒక చెంచా పసుపు, ఇందాక కిలోన్నర టమాటాలు మిక్సీ పట్టుకున్నా కదా, అందులో నేను సగమే పోపు వేసుకున్నా, సగం పక్కకి పెట్టుకున్నా, సగం అవసరం ఉన్నప్పుడు తర్వాత పోపు పెట్టుకుంటా. పోపు వేసుకున్నాక ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చినాక దించేసుకోవాలి. దించేసే ముందు 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని పైనుంచి వేసుకుంటే అందులో ఊరి కమ్మగా ఉంటాయి.